ఈరోజున ఈ రావుడి భరద్వాజ గారితో జ్ఞాపి పురస్కార గ్రహీత. ప్రపంచంలో ఏమైనా కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలను అనుభవించిన వ్యక్తి ఎవరు అంటే ప్రప్రథమంగా ఆయనే చెప్పుకోవాలి. అన్ని కష్టాలు ఓర్చుకొని ఆ కష్టంలో నుంచి కసితో ఆ స్థాయికి ఎదిగిన మహనీయుడు ఆయన. ఆయనతో అనేక వేదికలు పంచుకున్నటువంటి అదృష్టం అది. ఆయన నా ప్రదర్శన చూసి మంత్రముగ్ధులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. మా బావగారు దేవశంకర్ గారు శిల్పాచార్య గారు ట్యాంక్ బండ మీద తెలుగు తల్లి భక్తరామ సర్మాచార్య గారు విగ్రహాలు చేసినప్పుడు అక్కడికి కూడా ఆయన భరద్వాజ్ గారు వచ్చారు. ఆయన ఇంటికి అనేక మాకు వెళ్ళినటువంటి ఆయనతో అనుబంధం ఉంది. ఆ క్రమంలో ఆ యొక్క ఈ పురస్కారాన్ని మేము ప్రతి సంవత్సరం కొంతమంది కవులకి అందించడం అనేది అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ క్రమంలో సరే నేను ఎక్కువగా మాట్లాడకుండా 2-3 గంటలతోనే మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే కాలాతీతం అవుతుంది కనుక దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు నీవు నాకన్నా ఆయన్ని టాలెంటెడ్గా ఉన్నావు. ఈ రోజున జ్ఞాపి పురస్కార గ్రహీత రావుడి భరద్వాజ గారి స్మారక పురస్కారాన్ని ఇస్తారంటే ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గారు, శ్రీరామ సత్యనారాయణ ఐఏఎస్ అధికారి, అలాగే ఆంధ్రవేదిక కార్యదర్శి వివేక్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అదే చిన్నారు ఏమి చక్కగా డాన్స్ చేశారు. వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడతామా? ఇలా ఒక కబడ్డీ ఈ మధ్య మనం అందరం రెగ్యులర్గా చూస్తున్నారు. చిన్న వాయిస్ కరెక్ట్గా వినపడుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఒక హీరో బాగుందండి. ఈ రోజున మన రావుడి భరద్వాజ గారి పురస్కారం అందుకున్న పురస్కార గ్రహీతలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు నమస్కారాలను తెలియజేసుకున్నాను. ఈ వేదిక ఎంతమంది జనం ఈ రోజుల్లో వచ్చారంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయాన్ని మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి మహనీయుల పేరున కుల మత భేదాలు లేకుండా అవార్డులు ఇవ్వాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి నిర్వాహక గారు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ తరలిస్తున్నానని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా వాయిస్ ఈ రోజున ఈ రామాయణ గ్రంథాలయంలో ఓ మహానుభావుడు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ మన రావుడి భరద్వాజ గారి పేరు మీద కొంతమందికి అవార్డులు ఇవ్వడం, ఆ అవార్డుని గెలుచుకుంటున్నారంటే నిజంగా మీరందరూ అదృష్టవంతులని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు నేను కూడా పాల్గొనడానికి నాకు చక్కటి సదవకాశాన్ని కలిగేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా ఒక నాగార్జున, మరొక కబడ్డీ అంటే అందరి పుస్తకం ఉన్నాయా? ఏది మాము రాముడు మామూలున్నామా? ఏది ఎన్ని కష్టాలున్నాయా మహానుభావుడు? మేమంటే ఏదో ఊరికే సినిమాలో పేరు ప్రఖ్యాతులు గడిచాం కానీ ఆయన పేరు ప్రఖ్యాతులు గడిచిందని అనగా ఎంత కష్టం ఉందో ఏందో అది అందరూ మీ అందరికీ తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఈ కార్యక్రమం మీద మక్కువతో మీరందరూ రావడం నిజంగా ఇది చాలా గొప్ప విషయం బాబు. అందరికీ సెలవు. ఇలా ఒక ధర్మోల్ సుబ్రహ్మణ్య గారు. కుమార్ బాగున్నాడు. శ్రీరామ సత్యనారాయణ ఐఏఎస్ ఆయన వచ్చారు.
ఏంటో ఆయన వస్తారంటే వచ్చాడు, అంతేగాని నాకు మైక్ ఇచ్చిన ఏమంటే వీసౌండ్ అయితే ఆటో ఏం చేద్దాం అంటే అన్న టీవీ రావాలి మీరేకు ఏంటివి మీ ఇంట్లో గోడ బలి ఉందా ఆ బలి ఆడటం ఉందా ఏంటి చూడలేదా అంటే ఇప్పుడు స్కూల్ వచ్చేవారు నేను ఇక్కడే ఉండా ఏంటి అప్పుడే ఏమిటో నేనే ఉన్నాను అర్థం ఈ రోజు మీ అందరినీ ఇక్కడ కలవదాం నా కలవ వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటా. ఇలా ఒక ఏవిఎస్ గారు, ఇంకొక ఆయన వరల్డ్ ఫేమస్ కమెడియన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన గోయింగ్ విమానం కూడా ఉంది. హలో తెలుసు మీకు కేఎం బాల్ గారు వస్తే ఆయన సరదాగా ఎదురుగా ఉంటారు. మీరు వచ్చిన పురుషుల గ్రహీత రాహుల్ పంతులు వచ్చినట్టు ఆయనకి అంత పేరు వచ్చిందంటే దానికి కారణం మీకు తెలుసా సచ్చినట్టు ఆయన తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ చెప్పారు. నేను ఆ రోజుల్లోనే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మీ అబ్బాయి జ్ఞానపీఠ పురుషుల గ్రహీత అయిపోతాడు, చాలా గొప్ప మనిషి అయిపోతాడని చెప్పాను. మీకు గుర్తుందా జేవి కుమార్ గారు? మీ పేరు జేవి కుమార్ కదా? నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో నేను నాతో సెల్ఫీ తీసుకున్నాను. అవునా? పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆయన వదిలేసి నాతో సెల్ఫీ తీసుకున్నాను. మరి ఆయన పెద్ద 140 దేశాల ప్రెసిడెంట్కి బ్లెస్సింగ్స్ ఇస్తున్నటువంటి మనిషిని మీరు నాకు బ్లెస్సింగ్స్ వేసుకున్నాడు. అందరూ కూడా నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అందుకని పెద్దవాళ్ళు అయిపోయారు. మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ కావాలంటే నా దగ్గరికి రండి, నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను. లేకపోతే మీరు ఎక్కడ ఉంటారో వాళ్ళు అక్కడే ఉంటారు. అయితే అర్థమైందా? సరదాగా ఏ పని అనేక రోజులు లక్షలు మనం తీసుకుని అనుభవం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ చక్కటి సదావకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫైనల్గా మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈనాటి కార్యక్రమాలకు వస్తే ఏ విధంగా మాట్లాడతారో అనుకరించి నేను సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం. ఈరోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా అనేక మంది కవుల్ని ఎంపిక చేసి జ్ఞానపీఠ పురస్కార గ్రహీతైనటువంటి డాక్టర్ రామూరి భరద్వాజ్ గారి పురస్కారాన్ని అందజేయడం వారి యొక్క సంస్కారంగా భావిస్తామని తెలియజేస్తూ, మరి మా చిన్నతనంలో ఏ దేశంగా ఎందుకు కలిగిన పొగడరాని తల్లి భూభారతి ప్రస్తుత పరిస్థితుల్లో యువతంతా ఏ బారికిన్నా ఎవరు పిలిచినా తాగడాన్ని ఈనాడు తెలియజేయాలంటూ ఉన్నారు. ఇటువంటి నీచమైన సంస్కృతిని యువత ఏనాడైతే బయటపడుతుందో అప్పుడే మన దేశం బాగుపడతామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క సభా కార్యక్రమానికి తెలిసిన అందరికీ వేదిక వేతన పెద్దలకి నా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇలా అనేక సందర్భాలను మనం అనుకరించి తెలియజేసుకుంటున్నాను. రీసౌండ్ వల్ల ఎక్కువ చేయడం అందులో కాలపీఠ కూడా అవుతుంది. దాన్ని కూడా సమయాభావాన్ని కూడా విశ్లేషించవలసిన బాధ్యత ఒక వ్యవస్థాపక కార్యదర్శిగా నా పట్ల ఉంది కనుక నేను ఇతరులతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.